అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆవేశపడుకు నిషా. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అయినా నువ్వు పల్లవిగా మారినప్పటి నుంచి ఇలాంటి అవమానాల్ని ఎన్నో చూసుంటావు కదే. రే నా మాట విని కొంచెం కూలవ్వే. తల్లిగా నేను నీకు మాటిస్తున్నాను నిషా. ఆ కిరణ్తో నీ పెళ్లిని నేను జరిపిస్తాను. ఎలాగైనా వాడి చేత నీ మెళ్ళలో తాళి కట్టిస్తాను. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేకుండా నేను చూసుకుంటాను. స్వర్ణ, అసలు నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం లేదా? ఇక జీవితంలో రాదా? ఛీ! పరాయి మగాడి మీద ఆశపడి చేతులు కాల్చుకున్న నీ కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవ్వేనా? ఇందాక నువ్వు అన్నట్టు వెనకడుగు కాదే. ఆల్రెడీ కిరణ్ చేత చీ కొట్టించుకొని పాతాళాల్లో పడిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? దాని మనసులో ఎంత బాధ దాగుందో అది మీకు తెలుసా? ఏంటి మనసా? పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకోవడం మనసా? దీని స్వార్థం కోసం మరో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మనసా? ఇలాంటి మనసున్న దాన్ని మనిషి అనరు, అడవిలో తిరిగే మృగం అంటారు. కన్న కూతుర్ని ఎన్ని మాట్లాడుతున్నారా? అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించానే. నా కూతురు చేసిన పాపాల గురించి ఆలోచించాను కాబట్టే ఇంతలా అరుస్తున్నాను. ఎంతసేపు అది తప్పు చేస్తే దాన్ని సమర్థించడం, మరో తప్పు చేసేలా రెచ్చగొట్టడం, అంతే తప్ప దాన్ని దాటి ఎప్పుడైనా దాని మంచి గురించి ఆలోచించావా? మంచేదో చెడేదో తెలిసే ఇదంతా చేశాం. వీలైతే సాయం చేయండి, లేదంటే సైడ్కి తప్పుకోండి. దున్నపూత మీద వాన పడ్డట్టు ఇంత జరిగినా కూతుర్ని సమర్థించాలని చూస్తున్నా నీలాంటి ఆడదానితో మాట్లాడడం నాదే మూర్ఖత్వం. చూడనిషా, ఆల్రెడీ చాలా తప్పులు చేశావు. మీ అమ్మ మాట విని మళ్ళీ ఇంకో తప్పు చేయకు. చెప్పు నిషా. హలో నిషా, నాకు కిరణ్ కావాలి. అతనితో ఆగిపోయిన నా పెళ్లి మళ్ళీ జరగాలి. ఓకే నిషా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అలా జరగడానికి మన దగ్గర వాడని ఒక అస్త్రం సిద్ధంగా ఉంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను తన భార్యగా కిరణ్ ఒప్పుకుంటూ ఎస్ఐ ప్రదీప్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఈ సంగతి గురించి ప్రదీప్తో మాట్లాడి కిరణ్తో ఆట నేను మొదలు పెడతాను.
నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు. నేను ఉషతో వెళ్తున్నాను. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు. విధిలా మారి మళ్ళీ తానే నీతో కలిసి నడిచిన 7 అడుగులు జాగ్రత్తగా నడిచిన ఆ తర్వాత నా అజాగ్రత్త వల్ల పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా? నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. పద టిఫిన్ చేద్దు గాని. వద్దక్క, నాకు ఆకలిగా లేదు. అలా అనుకో ఉషా. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఇలా అయితే నీరసపడి కళ్ళు తిరిగి పడిపోతావు. కాపురాన్ని కాలదన్నుకున్నాను. జీవితంలో పడిపోయాను. ఇంకా కొత్తగా పడేదేముందక్క? మనసు నిండా కన్నీళ్లే ఉంటే కడుపులో ఆకలి తెలియటం లేదు. అలా అనుకో ఉషా. కన్నీళ్లు ఆకలిని తీర్చవు, బాధలు కడుపు నింపవు. బాధ పడడానికైనా బాధని భరించడానికైనా ఓపికుండాలి. హారిక 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 తరుణ్, తరుణ్, ఇన్ని రోజులు ఏమైపోయావు తరుణ్? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేం జరగ